ధన్యవాదాలు సార్. ఆర్థిక శాఖలోకి అడుగు పెట్టే ముందు మా రామన్నన్ గురించి రెండు మాటలైతే అద్భుతంగా చెప్పాలి. 22 బడ్జెట్లు చూశాను అధ్యక్ష. 22 బడ్జెట్లు ఎక్కువ అటువైపు ఉండి చూశాను అధ్యక్ష. ఏ రోజు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిమాండ్ మీద ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటిది ఏ రికార్డ్ చూసినా కూడా ఉండదు. గత 20 సంవత్సరాలు కలిపిన సార్ మాట్లాడుంటారు. 2 నిమిషాలు అధ్యక్ష. అంటే దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ ది డిఫరెన్స్ ఇన్ ది గవర్నెన్స్ అధ్యక్ష. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేటువంటిది ఈరోజు మా రామన్న గారి మాటల్లో స్పష్టంగా సమాజానికి కూడా అర్థమైంది అధ్యక్ష. అంటే మా వైఖరి ఏంటి, మా ఆలోచన ఏంటి, మా విధానం ఏంటి అనేటువంటిది ఆయన చాలా అద్భుతంగా ఒక 2 నిమిషాల పాటు ఆధ్యాత్మిక జర్నీలోకి తీసుకెళ్లారు అధ్యక్ష. అందరినీ కూడా సనాతన ధర్మం దగ్గర నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి టీంతో ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది చాలా బాగా చేశారు. నిజంగా వారిని మనస్ఫూర్తిగా చాలాసార్లు ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన రిప్లైలు చూశాను, మిగిలిన రిప్లైలు చూశాను. కానీ ఈరోజు బహుశా ఆ పెద్దరికం వలన వచ్చినటువంటిది, ఆ శాఖ వలన వచ్చినటువంటిది అనుకుంటా అధ్యక్ష. స్పష్టమైనటువంటి తేడాన్ని నేను గమనించి హృదయపూర్వకంగా వారిని ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకన్నా పెద్దవాడు అధ్యక్ష. డబ్బుల్లో అసలు నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా రామన్ ఒక్కడే. ఆర్థిక పరంగా నన్ను ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా రామనారాయణ గారే. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అనడానికి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మాది ఎక్కువ టైం లేదు, తీసుకోము అధ్యక్ష. ఎందుకంటే ఆల్రెడీ సభ్యులు తమరు కండిషన్ పెట్టకపోయినా సభ్యులు కండిషన్ పెట్టారు అధ్యక్ష, ఎంత క్లుప్తంగా ముగించాలని. అధ్యక్ష, ఇవాళ ప్రధానమైనటువంటి 5 డిమాండ్ల మీద సభ అనుమతిని కోరడం జరుగుతోంది అధ్యక్ష. శాసనసభకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ గురించి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటిది, జిఏడికి సంబంధించినటువంటిది, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటిది, ఫైనాన్స్కి సంబంధించినటువంటిది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో కావచ్చు, బడ్జెట్ తర్వాత రిప్లైలో కావచ్చు, సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం మూలాన ఎక్కువ మంది సభ్యులు దీంట్లో పార్టిసిపేట్ చేయలేదని అనుకుంటున్నాను అధ్యక్ష. ఎక్కువ ఇవాళ అంతా కూడా టోటల్ మా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మీదనే డిమాండ్స్ డిస్కషన్ ఎక్కువ జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా 2 మాటలు అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, లెగసీగా వచ్చినటువంటి 9,74,556 కోట్ల రూపాయల లయబిలిటీస్ నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెడుతూ వస్తున్నాం. అప్పులని సరిదిద్దుకుంటూ 12.5% వడ్డీ దగ్గర నుంచి 9.1% దించాం. ఇంకా 9 కన్నా కిందకు దించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. మరి అందులో భాగంగా ఇప్పటికి 24,811 కోట్ల లయబిలిటీస్ని తీర్చాం. మరో 37,000 కోట్లకు సంబంధించినటువంటి వర్క్స్ బిల్స్ని చెల్లించి పనులని వేగవంతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గ్రామ లేకపోతే మున్సిపాలిటీలకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే వస్తూ ఉందో 15th ఫైనాన్స్ కమిషన్ ఆపేస్తే అవన్నింటినీ కూడా వాళ్ళ టైంలో జరిగినటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాటిని నిలిపేస్తే ఈరోజు గ్రామాల్ని పట్టణాలని మనం సపోర్ట్ చేయడానికి మేము రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేంద్రానికి సంబంధించి సిఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 85 స్కీమ్స్ని దాదాపు 18,700 కోట్ల రూపాయలని మనం చెల్లించి ఇవాళ మొత్తం అన్నింటినీ కూడా రన్నింగ్ లెక్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి అట్లనే శాస్కి కింద గతం కన్నా కూడా మించి స్పెండ్ చేసేకి ఇంకొక 1 మంత్ ఉంది అధ్యక్ష. ఈ నెలలో కూడా ఇంకా అదనంగా కేంద్రం నుంచి సహాయం పొందేందుకు ట్రై చేస్తూ ఉన్నామనేటువంటి తెలియజేసుకుంటూ, మరి అట్లనే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి అనేక బకాయిల్ని, డిఏడిఆర్ బకాయిల్ని, వీటన్నింటినీ కూడా చెల్లించడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ ప్రధానంగా ఆర్థిక శాఖ తరఫున చేపడుతున్నటువంటి ఎక్స్పెండిచర్కి ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రధానంగా ఇందులో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉన్నాయి అధ్యక్ష, పెన్షన్ పేమెంట్స్, అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎక్కువ ఈ సొమ్ము వెచ్చించబడుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే క్యాపిటల్ సైడ్ వచ్చేటప్పటికి రీపేమెంట్ ఆఫ్ డెట్ కోసమే అధ్యక్ష ప్రధానంగా ఆర్థిక శాఖ కోరుతున్నటువంటి ఏ పద్దు ఏదైతే ఉందో ప్రధానంగా వీటి వినియోగం కోసమైనటువంటి తెలియజేసుకుంటూ, మరి అట్లానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఇవాళ గత ప్రభుత్వాల్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక
డార్మెంట్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎట్లా పనిచేస్తుంది అనడానికి ముఖ్యమంత్రి గారు ఎవ్రీ మంత్ ఇవాళ కలెక్టర్లతో ఒక ఆన్లైన్ రివ్యూను ఏదో ఒకటి చేసేటువంటి పరిస్థితిలో కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయగలుగుతుంది. ఒకవైపు విజన్ డాక్యుమెంట్ని రాష్ట్రం మొత్తానికి ప్రిపేర్ చేసి మండల స్థాయి నుంచి రాష్ట్రం స్థాయి వరకు ఒక గోల్ సెట్ చేయడం జరిగింది. ఈ దిశగా పోతున్నామా లేదా అని చూడటానికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని చెప్పి ఏ శాఖలో ఏం చేస్తే ఆ లక్ష్యం వైపు మనం అనుకున్న సమయంలో చేరగలుగుతామనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అవన్నింటినీ కూడా నిర్ధారించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ని ఎప్పటికప్పుడు మెజర్ చేసి నివేదిక చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతోంది. అట్లనే ఎకనామిక్ రీజనల్ ప్లాన్స్ అంటే మనకి విశాఖ ఎకనామిక్ జోన్ ఒకటి, అమరావతి ఎకనామిక్ జోన్, తిరుపతి ఎకనామిక్ జోన్కు సంబంధించి 3 ప్రాంతాలని మనం ఏ రకంగా సమగ్రంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని మనం తయారు చేయడం మనం కాదు అధ్యక్ష, విశాఖ ఎకనామిక్ జోన్ని నీతి ఆయోగ్తో కలిపి చేశాం. ఇవాళ దాన్ని మనం బెనిఫిట్ తీసుకోవడానికి ఈ బడ్జెట్లో ఏదైతే కేంద్రం ప్రతిపాదించిందో సిటీ ఎకనామిక్ రీజన్స్ అని వాటిని ఈరోజు మనం ముందుండడం మూలన ఆ బెనిఫిట్ తీసుకోవడానికి వీఆర్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ హూ ఆర్ రెడీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ అనేటువంటి గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఇక మిగిలిన ప్రాంతాలకు కూడా అదే రకంగా రిపోర్ట్లు చేయడం జరుగుతుంది అనేటువంటిది ప్లానింగ్ తరఫున తెలియజేస్తూ కమర్షియల్ ట్యాక్స్ గురించి అధ్యక్ష, దీని గురించి బ్రీఫ్గా మనం చూసాం అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంటు గతంలో ప్రవేశపెట్టింది ఎన్డీఏ గవర్నమెంటే. ఇవాళ మళ్ళీ రిఫార్మ్స్ తీసుకొచ్చి జిఎస్టీ రిఫార్మ్స్ పేరుతో సామాన్యుడు వాడేటువంటి వస్తువులన్నింటి మీద ధరలు తగ్గించారు. దాని మీద గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలుకు రావడం, పెద్ద సభని చేయడం కూడా మనం ప్రతి పల్లెకి ఇంటింటికి కూడా దాని బెనిఫిట్స్ ఏ రకంగా పోతున్నాయనేటువంటి దాంట్లో శాసనసభ్యులు అందరూ కూడా చురుకైన పాత్ర పోషించారు అధ్యక్ష. ఎందుకంటే రైతులకు ఏ రకంగా ఉంది, సామాన్య కుటుంబానికి ఏ రకంగా ఉంది, వ్యాపారస్తులకు ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఉంది అనేటువంటిది 4 వారాలుగా చేసినటువంటి ప్రోగ్రాంలో గౌరవ మన హెచ్ఆర్ మినిస్టర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. బాగా ఇన్వాల్వ్ అయ్యారు అధ్యక్ష. అంటే ఒక పొలిటికల్ క్యాంపెయిన్ ఎట్లా తీసుకోవాలి అనేటువంటి దాని మీద మనం చేసిన బెనిఫిట్ కిందకి వెళ్ళాలి అనేటువంటిది వారు ఒక 4 వీక్స్ డిజైన్ చేస్తే వాటిని ఎఫెక్టివ్గా దాదాపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కావచ్చు, లేకపోతే ఇటు శాసనసభ్యులు కావచ్చు, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్ని రిఫార్మ్స్ చేసి మనం ఒకవైపు స్టేట్కి సామాన్యుడికి భారాన్ని తగ్గించినా కూడా రాష్ట్ర ఆదాయం కూడా తగ్గలేదు అధ్యక్ష. తగ్గకపోగా మనకి పోస్ట్ రిఫార్మ్స్ ఆల్ ఇండియా వైడ్ 5.7% గ్రోత్ ఉంటే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 6.2% ఉంది అధ్యక్ష. నిజంగా రిఫార్మ్స్ తర్వాత ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అధ్యక్ష. మనం వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ప్రతి రూపాయిని కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ అనేటువంటిది లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకనంటే జిఎస్టీ మనం ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకోలేము అధ్యక్ష. ఎందుకనంటే మనది మోస్ట్లీ అగ్రేరియన్ స్టేట్ అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా హై కన్జంప్షన్ ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, సిటీ బేస్డ్ ఎకానమీస్ ఉన్నటువంటి వాటితో మనం ఇవాళ కంపేర్ చేసుకోలేకపోయినా కూడా సౌత్ ఇండియాలో మనం నంబర్ 2లో ఉన్నాం అధ్యక్ష. కర్ణాటక నంబర్ 1లోకి వచ్చింది అధ్యక్ష. బికాస్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ ది కన్జంప్షన్ ప్యాటర్న్ అంతే అధ్యక్ష. మన ఇనిషియేటివ్స్ వరకు మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఇందాక సభ్యులు కూన రవికుమార్ గారు కూడా మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు. చాలా చోట్ల ఆయన కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ గురించి ఆ వెబ్సైట్లో సమాచారాన్ని చెప్పారు అని అంటే మా వెబ్సైట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేటువంటిది సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాలండి. అంటే మేము గుర్తించాం, మేము గమనించాం, దాన్ని చాలా ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాం. గత పాలనలో లాగా మేము ఏది కూడా దాచడం లేదు, అన్నీ ఓపెన్గా పెట్టాం. ఆ ఓపెన్గా పెట్టిన దాంట్లో కూడా అధ్యక్ష చాలా డీటెయిల్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఎవ్రీ డే ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే టోటల్గా ఎంత కలెక్టబుల్స్ ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ ప్రభుత్వానికి రావాల్సింది ఎంత, రావాల్సిన వాటిల్లో కోర్టుల్లో ఉన్నటువంటివి ఎంత, కోర్టు బయట ఉన్నటువంటివి ఎంత, లేక ఆ బిజినెస్ ఓనర్ ఉన్నాడా లేడా, కొన్ని దగ్గర బోర్డు తిప్పేసినటువంటివి ఉంటాయి. ఇవి కేటగిరీస్ చాలా డీటెయిల్డ్గా చేసుకుని లీగల్ టీముని పెట్టుకుని సపరేట్ ఎఫర్ట్ పెడుతున్నాం అధ్యక్ష. కలెక్టబుల్స్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఇవాళ వీ హ్యావ్ సెటప్ ఏ రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ అధ్యక్ష. 2 minutes. రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఈజ్ ఆస్కింగ్ మెనీ టీమ్స్ని పంపించి మనం చేస్తున్నటువంటి విధానాల్ని కూడా స్టడీ చేస్తూ ఉంది. అయితే అధ్యక్ష, దెర్ ఈజ్ ఎ థిన్ లైన్ బిట్వీన్ కలెక్టింగ్ ఎఫెక్టివ్లీ అండ్ హెరాస్మెంట్. హెరాస్మెంట్ కాకూడదు, కానీ ఎఫెక్టివ్గా కలెక్ట్ చేయాలి. ఇది చాలా రేజర్ థిన్ డిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష. మిత్రులు చెప్తా ఉండి 7,000 కోట్లు 8,000 కోట్లు గత ప్రభుత్వంలో జరిగాయి, మీరు ఎందుకు వసూలు చేయరు అన్నప్పుడు చాలా కేస్ బై కేసుని డీటెయిల్డ్గా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా ఇది బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ అన్నటువంటి అట్మాస్ఫియర్ దెబ్బతినకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా ఏ శాఖ కూడా నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి దాంతో ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ లేదు అనేటువంటిది తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు అధ్యక్ష. నకిలీ బిల్స్ అనేటువంటిది ఎస్ అధ్యక్ష, ఇది కంట్రీ వైడ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. దీని మీద ఇవాళ ఒకటి మనం కాదు అధ్యక్ష, జిఎస్టీ అని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందో ఇద్దరం కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఎందుకంటే అధ్యక్ష ఇది ఇంటర్ స్టేట్కి సంబంధించింది అధ్యక్ష. ఇక్కడ బిల్ వేస్తాడు, హైదరాబాద్కి అంటాడు, హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటాడు, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాడు అధ్యక్ష. సో ఈ లింక్ మనకు దొరకదు అధ్యక్ష. సో దాంతో ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ మాఫియా అక్రాస్ ది కంట్రీ. ఇక్కడ కాదు. సో దాని మీద కేంద్రం కూడా మనం వీఆర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్ హూ వెంట్ అండ్ రిప్రజెంటెడ్. ఒక 2-3 కేసుల్లో చేస్తే వాళ్ళు మనం అడిగినటువంటి అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు అనేటువంటిది గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. వారు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అన్ని అంశాల మీద కూడా తప్పకుండా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటామనేటువంటి తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరినీ కూడా ఈ ఏదైతే ఆమోదం కోసం కోరామో వాటిని సహృదయంతో ఆమోదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.